నాకు ఒక చిన్న చిన్న వ్యాపారం ఉంది, ఒక కంపెనీ ఉంది. అందులో 40 మంది నాకు ఎంప్లాయీస్ ఉన్నారు. నా ఎంప్లాయీస్ని ఆ 40 మందికి నేను పాస్టర్ లాంటి వాడిని. అది ఆ చిన్న కంపెనీని నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘ బాధ్యతగా చూస్తాను. ఈడు ఏంది అన్నీ కలిపేస్తున్నాడు అని అనుకుండేరు. మేము మా చర్చిలకు వెళ్తాం. నేను ఒక చర్చికి వెళ్తాను, మా పాస్టర్ గారు బోధిస్తే నేను కూర్చుని వింటాను. మా చర్చిలో నాకు ఇచ్చిన సంఘ బాధ్యత ఏంటంటే టిఫిన్లు పంచాలి. నేను టిఫిన్లు పంచుతాను. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం టిఫిన్లు పంచాను. పోయిన సంవత్సరం ఏదో వేరే బాధ్యత ఉండింది. పదవి కాదు, బాధ్యత. పదవి కాదు, సంఘంలో చేసేది పదవితో చేయరు, బాధ్యతతో చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. కానీ నాకు వాటితో పాటు దేవుడిచ్చిన బాధ్యత నా వ్యాపారం. నా వ్యాపారాన్ని నేను దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతాయుతమైన సంఘ పరిచర్యగా చూస్తాను. అందులో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, ఏ దేవుడిని నమ్మనోళ్ళు ఉంటారు. వాళ్ళతో నేను ఇంటెన్షనల్గా కావాలని సమయం గడుపుతాను. వాళ్ళతో పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళకి యేసు ప్రభువుని నమ్ముకోండి పరలోకం పోతారు అని చెప్పను, కానీ స్నేహంగా ఉంటాను. మనస్ఫూర్తిగా వాళ్ళతో సమయం కేటాయిస్తాను. మనస్ఫూర్తిగా వాళ్ళతో దేవుని గురించి మాట్లాడతాను. దేవుడు నా గురించి, నా జీవితంలో చేసిన విషయాలు చెప్తాను. వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళు అందంగా ఉన్నారని, వాళ్ళు చక్కగా నవ్వుతున్నారని, వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారని, వాళ్ళ వల్ల నేను చాలా ఆశీర్వదింపబడుతున్నానని పదే పదే చెప్తాను. వాళ్ళు దేవుని స్వరూపం మరియు పోలిక చొప్పున నువ్వు ఉన్నావు అని వాళ్ళకు గుర్తు చేస్తూ ఉంటాను. ఇది దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య. సో పరిచర్య, దేవుని వాక్యం చెప్పటం అన్నది మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 తీయండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 15 తీయండి అని చెప్తేనే కాదు. మనం స్నేహం చేస్తూ ఒక చోట కూర్చుని, ఏరా మామ బాగున్నావా, ఏరా నువ్వు అలా దిగులుగా ఉన్నావేంట్రా, అంతా ఓకేనా, ఏం కాదులేరా నాయన ఉన్నాడు చూసుకుంటాడు అని చెప్పటం కూడా పరిచర్యే. అది దేవుని వాక్యం చెప్పటమే. సో దీన్ని పెద్ద మతం అనుకోకండి, చాలా సింపుల్. ఒకసారి తీయండి 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3 నుంచి చదవండి. ఏంటమ్మా 2వ కొరింథీ చదువుతున్నామా? 11 చదువుతున్నావా? 11 చదువుమా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి, ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి కావాలంటే, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి. సరళమ్మ అంటే అర్థం ఏంటి? సరళత అంటే అర్థం ఏంటి? ఈజీ, సులువైన అని, అంతేనా? నేనేమైనా కొత్త భాషను చెప్తున్నానా? సరళత, క్రీస్తులో చాలా సరళత ఉంటుంది. దీన్ని నానా రకాలైన మత ప్రాతిపదికల్లో చుట్టేసి, నువ్వు పల్టీలు కొడితే దేవుడు నీకు ఇది ఇస్తాడు, నువ్వు తల కింద పెట్టి పైన పెడితే అది ఇస్తాడు, ఏమేమో చెప్పుకొని చేయాల్సిన అవసరం లేదు. క్రీస్తు అందు సరళత ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది? పవిత్రత ఉంటుంది. అంతే. యువర్ గుడ్ లైఫ్ అండ్ ఎ సింపుల్ లైఫ్. సరళమైన జీవితం, సరళమైన మార్గం.